మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ పునరుత్థానపు పదవారపు శుభాలు వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, ఈ దినములకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూస్తున్నట్లయితే అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 6వ వచనము. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకుని ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, గడిచిన వారము నుండి తండ్రి ఈ వారమునకు తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాము తండ్రి. ఇదిగో నాయన మేము వాక్యం మేము ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి తండ్రి. ప్రభా తండ్రి, నా నోటికి బుర్రగా సాధనముగా వాడుకోండి నాయన ప్రభా. నన్ను నీ సిలువ చాటున మరుగుపరచండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరి తండ్రి వినగలను చెవులు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని మా ప్రభు అనేసి నమ్రతమారు వినమ్ముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇంకోసారి చదువుతున్నాను. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 6వ వచనము. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. ఈరోజు అంశం ఏంటంటే భూలోకమును తలక్రిందులు చేసిన వారు. భూలోకమును తలక్రిందులు చేసిన వారు యేసు ప్రభువును వెంబడించిన వారికి, యేసు ప్రభువును వెంబడించిన వారిని వివిధ పేర్లతో పిలిచేవారండి. వెంబడించిన వారిని వివిధ పేర్లతో పిలిచేవారు. భూలోకమును తలక్రిందులు చేసిన వారు అంటే అది వారి యొక్క బిరుదు, వారి యొక్క బిరుదు. అలాంటి వాటిని కొన్ని మనం ధ్యానించుకున్నాం. ఓకే, చూడండి. మొదటిగా శిష్యులు. శిష్యులు యేసు ప్రభు వారి శిష్యులు ఎంతమంది? 12 మంది కదా. 12 మందిలో ఒకడైన సెయింట్ తోమా, ఆయన భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి వచ్చి మరి యేసు ప్రభు యొక్క సువార్తను, యేసు ప్రభుని మనకి మరి పరిచయం చేసిన వ్యక్తి ఆయన. మరి అదే విధంగా ఆయన సువార్తను మరి ప్రకటిస్తూ ఉండగా, ఆయన సువార్త ప్రకటిస్తూ ఉండగా ఆయనను బల్లెంతో పొడిచి చంపినట్లుగా మనకి తెలుసు. మరి అందుకే చాలామంది థామస్ అనే పేరు పెట్టుకుంటున్నారు. థామస్ అనే పేరు పెట్టుకుంటూ ఉంటారు. అదేవిధంగా చూడండి, సహోదరులు సహోదరీలు, సహోదరులు సహోదరీలు అంటే సంఘములో ఉన్న విశ్వాసులను లేదా క్రీస్తులో తిరిగి జన్మించిన వారిని సహోదరులు సహోదరీలు అని పిలిచేవారు. సహోదరులు సహోదరీలు అని పిలిచేవారు అన్నమాట. అంతేగాని అక్క, బావగారు, అన్నయ్య, వదిన అని పిలుచుకోవడము మర్యాద కాదు, అది పద్ధతి కాదు. సహోదరులు సహోదరీలు అని పిలిచేవారు. అదేవిధంగా మూడవది చూసినట్లయితే పరిశుద్ధులు. ఎవరు పరిశుద్ధులు? అది చూడండి, అపోస్తలుడైన పౌలు పత్రికలో రాస్తూ ఏమన్నా అంటే, యేసు రక్తంలో కడిగిన వారందరూ కూడా పరిశుద్ధులు అన్నారు. యేసు రక్తంలో కడగబడిన వారందరూ కూడా పరిశుద్ధులు అన్నారు.
అదే అది చూసినట్లయితే ఇంకొకటి చూద్దాం. స్నేహితులు. స్నేహితులు ఎవరు? యేసు ప్రభుకు ఆయన శిష్యులు స్నేహితులే. అదే విధంగా అబ్రహాము కూడా దేవుడు ఏమన్నాడు? స్నేహితుడు అని పిలిచాడు కదా. అబ్రహాముని దేవుడు స్నేహితుడు అని పిలిచాడు కదా. స్నేహితులు ఎలా ఉండాలి? మంచి సహవాసం కలిగి ఉండాలి. మంచి సహవాసం, మంచిగా వారు ఉండేవారిగా ఉండాలి. వారి అభిప్రాయాలు ఒకరికి మరి ఒకరి మధ్య ఒకరికి భేదాభిప్రాయాలు లేకుండా ఉండాలి. అదే విధంగా ఈ కొద్దిమంది అయినప్పటికీ ఇక సహవాసం కొద్దిమంది అయినప్పటికీ వారు మారు మనసు పొంది ప్రార్థన చేసేవారై ఉండాలండి. అది మన స్నేహం చేస్తున్నాము అంటే ఏంటి అర్థం? ఎవరితో చేయాలి? మనం కొద్ది మందితో స్నేహం చేసినా లేకపోతే ఒక్కరితో స్నేహం చేసినా ఏం చేయాలి? వారు మారు మనసు పొంది ప్రార్థన చేసేవారే ఉండాలి. అలాంటి వారితోనే మనం స్నేహము చేసేవారిగా ఉండాలి. అదేవిధంగా మనం తప్పు చేసినప్పుడు మనల్ని ఖండించేవారు మన స్నేహితులై ఉండాలి. తప్పేం లేదు. అది మనం తప్పు చేస్తున్నప్పుడు మనల్ని ఖండించాలి. ఖండించేవారు మనకి స్నేహితులై ఉండాలి. కానీ చాలామంది ఖండిస్తే కొంతమందికి బాధ కలుగుతుంది కదా. కాబట్టి మనము తప్పు చేస్తున్నప్పుడు మనల్ని ఖండించేవారు మనకి స్నేహితులే ఉండాలి. మనల్ని ఖండించేవారు. అదే విధంగా ఇంకోటి చూద్దాం. జయించిన వారు. చూడండి, ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి ఉత్తరాలు రాస్తూ ఏమన్నాడైనా ప్రభు ఉత్తరాలు రాస్తూ జయించిన వానికి ఆయన ఏమేమి ఇస్తాను అని చెప్పాడు. ఏమేమి ఇస్తానని చెప్పాడు అని ఇక్కడ రాయబడి ఉంది. ఏంటది? ఇది లోక సంబంధమైనది ఏమి కాదు, రాజకీయ సంబంధమైనది ఏమి కాదు. ఇది లోక సంబంధమైనది ఏమి కాదు, రాజకీయ సంబంధమైనది ఏమి కాదు, ఆత్మ సంబంధమైన జయం. ఆత్మ సంబంధమైన జయం పాపం మీద, లోకం మీద, లోకాసల మీద, సాతాను మీద, సాతాను శోధనల మీద జయం. కాబట్టి ఇక్కడ విశ్వాసులను జయించిన వారు అని పిలిచారు. ఇక్కడ విశ్వాసులను ఏమని పిలిచారు? జయించిన వారు అని పిలిచారు. జయించిన వారు, విశ్వాసముగా ఉన్నవారిని ఏమని పిలిచారు? జయించిన వారని. అయితే చూడండి, మనము చదువుకున్న మన వాక్య భాగంలో అక్కడ ఎవరున్నారంటే పౌలు శీలలు. వీళ్ళు భూలోకమును తలక్రిందులు చేసేవారని అక్కడ యూదులు పిలిచారు. భూలోకమును తలక్రిందులు చేసేవారని అక్కడ యూదులు పిలిచారు వాళ్ళిద్దరిని. ఎందుకంటే వారు ఎక్కడికి వెళ్తే అక్కడ పరిస్థితులు ఏమైపోయినాయి? తలక్రిందులు అయిపోయాయి. వారు ఎక్కడికి వెళ్తే అక్కడ పరిస్థితులు తారుమారైపోయాయి. అనగా ఏంటి? ప్రజలు మారు మనసు పొందేవారు. వారి యొక్క సందేశాలకు మారు మనసు పొందేవారు. విగ్రహారాధన చేస్తున్న వారు కూడా విగ్రహారాధన మానివేసి వారి వెంట ఉండేవారు. మరి మారు మనసు పొందేవారు. కాబట్టి యేసు ప్రభువే నిజమైన దేవుడని విశ్వసించి బాప్తిస్మము పొందుకునేవారండి. అందుకని భూలోకమును తలక్రిందులు చేసేవారు అని పౌలు శీలను ఇక్కడ అంటున్నట్లుగా మనము చూస్తున్నాం. అదే మనము చరిత్రలో కూడా మనం చూస్తాం. ఎవరు అంటే చూడండి, ఇంగ్లాండ్ను ఉజ్జీవింపజేసిన వ్యక్తి ఎవరంటే జాన్ వెస్లీ. ఇంగ్లాండ్ను ఉజ్జీవింపజేసిన వ్యక్తి జాన్ వెస్లీ. ఆయన తమ్ముడు పేరు కూడా వెస్లీ. కాబట్టి వీళ్ళిద్దరూ, ఈయన వాక్యం చెప్తూ ఉండేవాడు జాన్ వెస్లీ,
ఈయన ఆయన తమ్ముడు ఏం చేసేవాడంటే మంచి సంగీతము ఆలపిస్తూ ఉండేవాడు. మరి వీరు కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ ఏమైపోయాయి, పరిస్థితులు తారుమారు అయిపోయాయి. ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు మారు మనసు పొందేవారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు మారు మనసు పొందేవారు. అదేవిధంగా వీరు వెళ్ళిన చోటల్లా సారాయి అమ్మేవాళ్ళు కూడా సారాయి దుకాణాలను కూడా మూసివేసేవారు. విగ్రహారాధన తొలగించేవారు. ఈ విధంగా చార్లెస్ వెస్లీ తమ్ముడి పేరు కాబట్టి మంచి పాటలు పాడుతుండేవాడు ఈ చార్లెస్ వెస్లీ. గొప్ప ఉద్యమం రగులుకొని అనేక మంది మారు మనసు పొంది పరివర్తన చెంది రక్షణ పొంది దేవుని బిడ్డలుగా నడుచుకునేవారు. వీళ్ళు అనేక విధములుగా వీరు మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని బిడ్డలుగా వీరు నడుచుకునేవారు. అంతేకాదు ఇంకేంటి, సినిమా హాల్ను మూసివేసేవారు. మంత్రగాళ్ళు కూడా వారు మాంత్రికులు. వీళ్ళు ఏం చేసేవారు, వాళ్ళ మంత్ర విద్యలు వాళ్ళకి సంబంధించిన బుక్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకువచ్చేట. అంటే యేసుక్రీస్తే నిజమైన దేవుడని గ్రహించి ఏం చేశారు, ఆ మంత్రగాళ్ళు ఈ మాంత్రికులు ఏం చేశారు, ఆ బుక్స్ అన్నీ తీసుకొచ్చి ఒక చోట వేసి తగలబెట్టేశారంట. అవి ఎంతో ఖరీదైనవి అన్నమాట ఆ బుక్స్. కాబట్టి అంటే అంతగా ఉజ్జీవింపజేశాడు జాన్ వెస్లీ. అంతగా ఉజ్జీవింపజేశాడు ఆ యొక్క ఇంగ్లాండ్ని. కనుక విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకునేవారు. అనేకులు విశ్వసించిన వారు, ఆ ప్రభువే నిజమైన దేవుడని ఒప్పుకున్నవారు ఏం చేసేవారంటే వచ్చి తాము చేసిన తప్పులు, తాము చేసిన పాపాలు వారి యొద్ద ఒప్పుకునేవారు, మారు మనసు పొందేవారు ప్రియులారా. కనుక అదే చూడండి, మనం చూసిన అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 18-20 చూసినట్లయితే అపోస్తల కార్యములు విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వేల ఎంత ఉందంట 50,000 వెండి రూకలాయను. 50,000 వెండి రూకలాయను. ఎంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. అదేవిధంగా చూడండి, చాలామంది ఇళ్లలో జాతక పుస్తకాలు రెడీ చేసుకుంటారు, జాతకాలు. కాబట్టి అన్ని ఆచారాలు అభ్యసించకండి అని దేవుని వాక్యమే తెలియజేస్తుంది. అన్ని ఆచారాలు నేను మొన్న యూట్యూబ్లో నేను చూశాను. ఒక ఆమె ప్రశ్నిస్తుంది, మా ఆచారాలు మీరెందుకు ఆచరిస్తున్నారు అని క్రైస్తవులను ప్రశ్నిస్తుంది ఆమె. మా ఆచారాలను మీరెందుకు ఆచరిస్తున్నారని. కాబట్టి మనం అన్ని ఆచారాలను మనం ఆచరించే వారిగా ఉండవద్దు. ప్రభువే తెలియజేశాడు. చూడండి, రోమా 12:2 మీరు ఈ లోక మర్యాదను అంతరింపకండి అని వ్రాయబడింది. మీ లోక మర్యాదను అంతరింపకండి అని వ్రాయబడింది. సాతానుతో, శరీరముతో, లోక ఆచారాలతో రాజీ లేని జీవితం మనం జీవించాలి. రాజీ పడకూడదు. వాటితో రాజీ లేని జీవితం జీవించే వారిగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం, చిన్నదానికి మనము రాజీ పడిపోతాం. పర్లేదులే, ఏం కాదులే అని ప్రతిదానికి మనము రాజీ పడిపోయే వారిగా ఉంటాం. అదేవిధంగా క్రైస్తవ వివాహాల్లో కూడా పరిశుద్ధంగా మనము జరిపించుకునే వారిగా ఉండాలి ప్రియులారా. ఈ విధంగా ఉండాలని
దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఇక చూసినట్లయితే చూడండి, మనము ఈ యొక్క అన్య ఆచారాలను మనం అభ్యసించకుండా దేవుని మనం భయభక్తులు కలిగి దేవుని బిడ్డలుగా మనము జీవించేవారిగా ఉండాలి. అది ప్రభు యొక్క కోరిక. ఆ విధంగా ఉండాలని ఆయన యొక్క కోరిక. చూడండి, ఒక కుర్రవాడు ఏం చేస్తాడంటే ఒక ధనవంతుని దగ్గర పనిచేస్తున్నాడు. అంటే ఈ అబ్బాయిని ఒకరోజు అతను ఏమన్నాడంటే, ధనవంతుడు ఏమన్నాడంటే బ్రాందీ సీసా తీసుకురమ్మని చెప్పాడు. తీసుకురమ్మని చెప్తే ఆయన అబ్బాయి అన్నాడు తెలుసా, నేను తీసుకురానండి అన్నాడు. నువ్వు తీసుకురాకపోతే నిన్ను ఇక్కడ నుండి ఈ పనిలో నుండి నిన్ను తీసివేస్తాను అన్నాడు. మీరు తీసివేసినా పర్వాలేదు, మనం అందుకు ఒప్పుకుంటామా? మనం అలాంటి విషయాలకు మనం ఒప్పుకుంటామా? అమ్మో, ఒప్పుకుంటే ఎలా మనం ఎలా తెద్దాంలే, ఎవరు చూసారులే, మనకి డబ్బు కావాలి కదా అని మన అంతరాత్మ మనకి ప్రశ్నించుకుంటాం మనం. కానీ అతను ఏం చేశాడు? దేవునికి భయపడ్డాడు. లేదు, నేను తీసుకురాను, నువ్వు తీసుకురాకపోతే నేను ఉద్యోగం తీసేస్తా అన్నాడు. తీసివేసేయండి అన్నాడు. అంతే. ఒక బ్రాందీ సీసా కోసం తన ఉద్యోగాన్ని ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు? ఎంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు? కాబట్టి ఈ విధముగా మనం ఏం చేయాలంటే, దేవుని సేవలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటి విషయాలకి మనము దూరముగా ఉండేవారిగా ఉండాలి. ఇలాంటి విషయాలకు మనం దూరముగా ఉండేవారిగా ఉండాలి. చూడండి, మనం పనిచేసే స్థలములో దేవుణ్ణి మనం మహిమపరిచేవారిగా ఉండాలి. మనం ఎక్కడ పని చేస్తున్నామో అక్కడ దేవుణ్ణి మనం మహిమపరుస్తున్నామా? నువ్వు ఎక్కడన్నా పని చేయి, నువ్వు ఉద్యోగంలో చేస్తున్నావో, వ్యాపారమే చేస్తున్నావో, ఎక్కడ చేసినా దేవుణ్ణి నువ్వు మహిమపరిచేవారిగా ఉండాలి. ఒక క్రైస్తవుడు ఊసర వెళ్ళి కాదు. ఊసర వెళ్ళి అంటే ఏంటి? రంగులు మార్చేది ఊసర వెళ్ళి. అలా రంగులు మార్చేవారిగా ఉండకూడదు. మనము ఉండకూడదు. కనుక ఎప్పటికప్పుడు ఏ పరిస్థితి అయినప్పటికీ క్రైస్తవుడు ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. చూడండి, ఈ దినాల్లో అనేక మంది తమ పదవి కోసం, తమ హోదాల కోసం, తమ పదవుల కోసం, తమ హోదాల కోసం తలక్రిందులైపోతున్నారు. పదవులు కావాలి, హోదాలు కావాలి, వీటి కోసం తలక్రిందులైపోతున్నారు. అయితే మీ ఉద్యోగాలు మిమ్మల్ని గురించి ఏమని చెప్పుకుంటున్నారు? మీ ఉద్యోగాల్లో చూడండి, మన దేశంలో 130 కోట్ల మంది నశించిపోతున్నారు. మీకు తెలుసా? 130 కోట్ల మంది నశించిపోతున్నారు. ఈ 130 కోట్ల మందికి సువార్త చెప్పేది ఎవరు? సువార్తను తెలియజేసేది ఎవరు? ఆ ప్రభువుని గురించి తెలియజేసేది ఎవరు? 130 కోట్ల మంది నశించిపోతున్నారే, మరి వారికి సువార్తను తెలియజేసేది ఎవరు? ఎంతమంది తెలియజేస్తున్నారు? ఎంతమంది తెలియజేయడానికి ముందుకు వస్తున్నారు? కనుక వారిని ప్రభుని గురించి ఎవరు చెప్తారు? ఎవరు చెప్పాలి? ఎవరు? నువ్వే చెప్పాలి. నువ్వు, నేను, మనమే చెప్పాలి. మన ప్రభు గురించి మనమే చెప్పేవారిగా ఉండాలి. సంఘములో ఆత్మ సంబంధమైన 5 పదవులు ఉన్నాయండి. సంఘములో ఆత్మ సంబంధమైన 5 పదవులు ఉన్నాయి. వాటిని సులువుగా గుర్తుపెట్టుకుంటకు మన చేతికి ఉన్న 5 వేళ్ళతో పోలుస్తారు. మన చేతికి ఉన్న 5 వేళ్ళతో పోలుస్తారు. 1 బటన్ వేలు. దేని గుర్తు తెలుసా? అపోస్తలకు గుర్తు. బటన్ వేలు అపోస్తలకు గుర్తు. ఈ చూపుడు వేలు ప్రవక్తలకు గుర్తు. మధ్య వేలు కాపర్లకు గుర్తు. అదే
రింగ్ ఫింగర్, ఈ ఉంగరం పెట్టుకునే వేలు దేనికి గుర్తు? ఉంగరం పెట్టుకునే వేలు సువార్తికుల గుర్తు. ఈ మధ్య వేలు కాపర్ల గుర్తు, ఇది సువార్తికుల గుర్తు. చిటికిన వేలు దేనికి? ఉపదేశకులకు గుర్తు. అర్థమైందా? ఇంకోసారి చెప్తా చూడండి. బటన్ వేలు అపోస్తలులకు గుర్తు. చూపుడు వేలు ప్రవక్తలకు గుర్తు. మరి మధ్య వేలు కాపరులకు గుర్తు. అదే ఈ యొక్క ఉంగరపు వేలు సువార్తికులకు గుర్తు. ఈ యొక్క చిటికన వేలు దేనికి గుర్తు అంటే చిటికన వేలు ఉపదేశకులకు గుర్తు. కాబట్టి యేసు వంటి ప్రభు ఎవరైనా ఉన్నారా? అసలు యేసు వంటి ప్రభు ఎవరన్నా ఉన్నారా ఈ లోకంలో? ఎవరన్నా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరన్నా ఉన్నారా? యేసులా ప్రాణం పెట్టి మన కోసం ఆయన రక్తం కార్చి ఆయన మృత్యుంజయుడే మూడో దినాన ఆయన తిరిగి లేచి ఆరోహణమయ్యాడు. మళ్ళీ ఆయన తిరిగి వస్తాడని మనం ఎదురు చూస్తున్నాం. ఆయన వస్తాడు, మన కొరకు వస్తాడు. మరి నీ పూర్ణ హృదయంతో ఆయన సేవించు. నీ పూర్ణ హృదయంతో ఆయన నువ్వు సేవించేవారిగా ఉండాలి. ప్రకటించు, ఆయన వాక్యాన్ని నువ్వు ప్రకటించు. నువ్వెక్కడికి వెళ్తే అక్కడ తలక్రిందులే పరిస్థితులు మారిపోయి సరి చేయబడాలి. నువ్వెక్కడికి వెళ్తే అక్కడ ఎలా ఉండాలి? పరిస్థితులు తారుమారైపోవాలి, తలక్రిందులైపోవాలి పరిస్థితులు. ఆ విధంగా నీ చుట్టూ ఉన్న వారికి నీవు ఒక వింతగా ఉంటావు. కాబట్టి చూడండి, యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం చూడండి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను. సంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. కాబట్టి ఈ వాక్యమును చదువుతున్న ఈ విధంగా ఈ వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం కదా. మరి యేసు ప్రభుని మన జీవితంలోకి మనం ఆహ్వానిస్తున్నామా? ఆయన అంత అభయం ఇస్తున్నాడే మనకి. మరి మనము మన ప్రభుని మన జీవితంలోనికి ఆహ్వానించే వారిగా ఉన్నామా? కాబట్టి నీ జీవితం తలక్రిందులై ఉన్నదా? ప్రభు దాన్ని సరిచేయగల సమర్థుడు. సరిచేయగల సమర్థుడు. కాబట్టి నేడే నీవు ప్రభుని నమ్ముకునే వారిగా ఉండాలి. ప్రభుని ఎప్పటికీ నువ్వు విడిచిపెట్టకూడదు. ప్రభుని నమ్ముకునే వారిగా ఉండాలి. ఆ విధంగా ఉండాలని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. మరి ఈ విధంగా మన జీవితాలు మనము సజీవయాగముగా దేవునికి మనము అర్పించేవారిగా ఉందాం. ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా, ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధ పాదముక్తం దేవా ప్రభా తండ్రి, ఇంతవరకునైన ప్రభా మమ్మలను తండ్రి నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన నీకు వేలాది వందనం తెలియజేసుకుంటున్నాము ప్రభా తండ్రి. ఇదిగో నాయన భూలోకము తలక్రిందులు చేసిన వారాన్ని తెలియజేస్తున్నాం నాయన ప్రభా. వాక్యం విషయంలో మేము ధ్యానించుకుని ఉన్నాము నాయన ప్రభా. మీరు మాతో మాట్లాడి ఉన్నారు నాయన తండ్రి ప్రభా. నాయన మేము ఎక్కడికి వెళ్తే అక్కడ నాయన ప్రభా పరిస్థితులు తారుమారైపోయే వారిగా వాటిగా ఉండాలి నాయన ప్రభా తండ్రి. నాయన అనేక మందిని మేము మారమనసు పొందేవారిగా చేసేటట్లుగా మరి
మాకు ఆ జ్ఞానం దయచేయండి ప్రభా, శక్తి దయచేయండి నాయ ప్రభా. నాయన తండ్రి ప్రభా, మరి ప్రతి ఒక్కరిలో తండ్రి నీ యందు భయము భక్తి కలిగి జీవించే వారికి ఉండక నీ కృప చూపండి నాయన ప్రభా. తండ్రి అదేవిధంగా నాయన ప్రభా, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు, ప్రతి ఒక్కరిలో మారు మనసు దయచేయమని, మరి ఈ విధంగా నీ బిడ్డలుగా వారు జీవించడానికి నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య బ్రతిమారు విన్నముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మకి అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు, ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.